అన్న నమస్తే. నమస్కారం. నా మీ పేరన్నా? బాలకిషన్. ఏ ఏరియా ఇది? ఇది రేమత్ నగర్. ఇది గురుద్వారు లైన్ అంటారు, వీడియో గల్లీ. ఓకే. ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఎవరు చేయలేరు కానీ చెప్పలేము. అంతా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జర సపోర్ట్ ఫుల్ ఉంది మొత్తం రేమత్ ఇది వస్తే. కాంగ్రెస్ నుంచి ప్రపోజల్ ఉండొచ్చు. అట్లా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు. సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు లేవంటారా? ఉంటాయంటే అట్లా కూడా ఉంటాయి. సానుభూతిగా మాగంటి నుంచి కూడా ఉంటాయి. బట్ క్రౌడ్ పీపుల్స్ పెరిగేది మాగంటిది కదా, అట్లా అదే. సో నవీన్ యాదవ్ మీద కొంచెం వ్యతిరేకత కూడా ఉంది కదా, అంటే గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ మీద, గవర్నమెంట్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది. పథకాలు సరిగ్గా జరగట్లేదు అని, దానికి మీరేమంటారు? పథకాలు జరుగుతుంది కానీ గవర్నమెంట్ నడుస్తుంది కాంగ్రెస్ది. ఆ విధంగా చూస్తే చెప్పలేము. నవీన ఖచ్చితంగా వినే ప్రపోజల్. అంటే మీరేమంటున్నారు? పార్టీతో మాకు సంబంధం లేదు, వ్యక్తిని చూసి ఓటేస్తామంటారా? అంతే, వ్యక్తి నుంచి ఓటేస్తాం అట్లా. ఇప్పుడు దాకా కాంగ్రెస్ చేసిన పథకాలు అమలు అవ్వలేదు కదా, ఇప్పుడు నవీన్ అలా కట్ఫాగా చేస్తారని మీరు ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేము. అందరూ గట్టిగా అడుగుతారు ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత. దాన్ని బట్టి వాగ్దానాలు ఉంటాయి కదా నవీన్ చెప్పేది, అది కూడా చెప్పలేము అట్లా. ఇప్పుడు ఖచ్చితంగా వాగ్దానం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత చేసి అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు. పీజీఆర్ పీరియడ్ ఎట్లుండే కంటిన్యూ 4-5 టైమ్స్ ఆయననే కొట్టుకొచ్చాడు అట్లా, పెద్ద కాన్స్టిట్యూన్స్ అట్లా. సో నవీనాన్ని గెలిస్తే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయని మీరు నమ్ముతున్నారా? తీరితే మంచిది, అందరికి తీరుతాయి అనుకుంటా. లోకల్ మనిషి కదా నవీన్ అలా. ఇక్కడనే పుట్టి పెరిగిండు, ఇసు కూడా రేమంత అట్లా అంతే. అండ్ కాంగ్రెస్ మీద కూడా సూపర్ 6 కానీ ఫ్రీ బస్సు అది తప్ప ఇంకేం చేయట్లేదు అంటున్నారు కదా, దానిపైన మీ స్పందన ఏంటి? దాని గురించి అంటే నేను కూడా ఏం చెప్పలేను. ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ పెట్టి ప్రైవేట్ బస్సులు ఎక్కువైపోయినాయి అట్లా. టికెట్ల రేట్లు కూడా పెంచారు. టికెట్ 2 times పెరిగింది కాంగ్రెస్ వచ్చి అట్లా. కాంగ్రెస్కి ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ కంటే సానుభూతికి మనకు మంచిదని చెడ్డని తిరుగుతాడు ఆ విధంగా. అదే నవీన మీద రౌడీ షీటర్ అని చెప్పి ఒక ముద్ర ఉంది కదా, దాన్ని ఎంతవరకు? దానికి దీనికి కదా అట్లా అలా అయితే మంచిగా నవీన్ అన్నిట్లో తిరుగుతాడు, అన్నిట్లో హెల్ప్ చేస్తాడు, మంచిగా చెప్పాలని ఉడికొస్తాడు అట్లా. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఎలక్షన్లో డబ్బులు తీసుకొని మీరు ఓటేస్తున్నారు కాబట్టి మేమేం అభివృద్ధి పనులు చేయట్లేదు అంటారు. మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా లేకపోతే అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తారా? అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తాం. డబ్బులు ఏంటి, డబ్బులు ఒట్టి వాళ్ళు ఉంటే రేపు పోతాయి, అది ముఖ్యం కాదు. ఓకే అట్లా. సో బీఆర్ఎస్ కూడా చాలా వరకు గెలుస్తుంది అని కొంతమంది అంటున్నారు, చాలా గట్టిగా నిలబడుతున్నాడు. సో చెప్పలేము, 50-50 అలా అంటే కూడా 50-50 సానుభూతి ఆమెకు కూడా చెప్పలేము. మాగంటి చనిపోయాడని వస్తే రావచ్చు, లేదంటే ఆమె కొంచెం సైలెంట్ ఉంటే వీళ్ళు వస్తారు నవీన్ అన్నలు అలా. బీఆర్ఎస్ తరఫున కూడా నిలబడుతున్నారు కదా, ఏదైనా అవకాశాలు ఉన్నాయా బీఆర్ఎస్కి ఇక్కడ? బీజేపీకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? బీజేపీకి డౌట్ఫుల్, అంత సీన్ లేదు ఇక్కడ ఆయనకి అట్లా. నవీన్ కోసం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ వస్తున్నారు అనేది ఒక జరుగుతుంది. ఎందుకు ఇంతమంది హెల్ప్ తీసుకుంటున్నారు నవీన్ అన్న? ఆయన మంచి క్యాండిడేట్, ఆయన చేయండు అన్నిట్లో. స్ట్రాంగ్ పవర్ ఉండాలని పెడతారు అలా.